ఓకే. నమస్కారం. మాది చందుపట్ల గ్రామం, నగరికల్ మండలం, నల్లగొండ జిల్లా. మా గ్రామంలో కోతుల బెడద చాలా తీవ్రతరంలో ఉండడం వల్ల దీన్ని పరిష్కరిస్తేందుకు నేను గత ఎలక్షన్లలో అది హామీతోటి రావడం జరిగింది. నా పేరు దిగోజు వెంకటాచారి లత, మా మిసెస్ గ్రామ పంచాయతీ సర్పంచ్. అయితే మనం ఇచ్చిన హామీలో భాగంగా నేను చందుపట్ల గ్రామానికి కోతుల బెడదను పరిష్కరించడం కోసం చాలా ఖర్చుతో కూడుకోవడమైంది. వాటిని పట్టించి మన అడవులకు తరలించాలంటే చాలా ఎక్కువ ఖర్చుతో మొత్తంలో కూడుకోవడమైంది. కాబట్టి మేమందరం గ్రామసభ కార్యక్రమంలో కూర్చొని పాలకవర్గం అందరం కూర్చొని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం ఏంటంటే అందరం కలిసి ఈ గొరిల్లా డ్రెస్సులని అమెజాన్ యాప్లో బుక్ చేసి ఈ గొరిల్లా డ్రెస్సులకు 10,000 ఖర్చు అయింది. ఈ గొరిల్లా డ్రెస్సులను తీసుకొచ్చి అందరం మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. ఎందుకంటే ఈ కోతుల సమస్య అనేది బాగా తీవ్రంగా ఉంది. ప్రతి ఊర్లో కూడా ఇది పెద్ద సమస్యగా మారింది. దీన్ని పరిష్కరించేందుకు మా గ్రామం తరఫున మాకు వీలైనంత శక్తికి మించిన మా శక్తి పరిధిలో మేము ఇది చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా పంచాయతీ సెక్రటరీ గారు కూడా దీని గురించి అందరికీ ఏంటంటే చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఇవి ఎక్కడ దొరుకుతాయి అది అన్న కూడా అందరికి బుక్ చేసి ఇక్కడ నుండే మేము అందరికీ పంపించడం జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల గ్రామాల సర్పంచ్లు అయితే మిగతా వాళ్ళు అయితే ఎక్కడైతే ఎక్కువ కోతుల బెడద ఉన్నదో అక్కడ మన ఏవైతే ఉన్నాయో గెరిల్లా డ్రెస్సులు వేసి మేము తిప్పడంతో కోతుల బెడద చాలా వరకు తగ్గిపోయింది. ఈ మా గ్రామంలో చేసిన ఈ గెరిల్లా డ్రెస్సులో ఏదైతే ఉన్నదో అది బాగా పాపులర్ కావడం వలన మిగతా గ్రామాలు కూడా మా చందుపట్ల గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మా దగ్గర నుంచే మాకు గెరిల్లా డ్రెస్సులు ఎట్లా బుక్ చేయాలి, ఎక్కడ దొరుకుతాయని మమ్మల్ని సలహాలు తీసుకొని చాలా వరకు అవి చేసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే కోతుల్ని శాశ్వత పరిష్కారంగా అవి ఊళ్ళో ఉండకుండా ఉండాలంటే మాకు పల్లె ప్రకృతి వనాలు కూడా 2 ఉన్నాయండి. వాటిలలో ఇప్పుడు ఈసారి నర్సరీలో చింత చెట్లు, పండ్ల చెట్లు పెట్టి ఖచ్చితంగా మేము వాటిని పల్లె ప్రకృతి వనాలకు వెళ్ళేటట్టు కూడా మేము గ్రామ పంచాయతీ తరఫున పాలకవర్గం తీర్మానం చేసింది. కాబట్టి ఆ విధంగా కూడా ఒకటి గొరిల్లా డ్రెస్సులతోటి మరియు అసలు పెంచి కొద్దిగా ఊళ్ళకి రాకుండా కోతులను కూడా తరిమివేసేలా మేము ప్రయత్నం చేస్తామండి. ఇది చాలా పాపులర్ అయ్యి మన ఎంపీ గారు కూడా మన దగ్గర నుంచే సలహా తీసుకొని వాళ్ళ ఊళ్ళో కూడా సేమ్ గొరిల్లా డ్రెస్సులు ఇంపించడం జరిగింది. ఏ కార్యక్రమం చేయాలన్నా చందుపట్ల గ్రామంలో ఇప్పుడున్న పాలకవర్గం చాలా సపోర్ట్ చేసి ప్రజలందరి నుంచి ఏ సమస్యలు ఉన్నాయో అది ముందుకు తీసుకొని వాళ్ళు బాగా చక్కగా పనిచేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.